హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఐపీఎస్ అధికారి, ఆయనకి జగన్కి మధ్య ఎక్కడ చెడిందో కానీ లాస్ట్ 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని లిటరలీ చుక్కలు చూయించారు. పోస్టింగ్ నుండి తప్పించేసి అనేక కేసులు పెట్టేసి, అంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఆ కేసులన్నీ కొట్టేసింది కాబట్టి మళ్ళీ ఆయన సర్వీస్లో వచ్చారు కాబట్టి అవన్నీ అక్రమ కేసులని మనం అనుకోవచ్చు. అక్రమ కేసులన్నీ పెట్టి ఆయన నిజంగా గత 5 సంవత్సరాలుగా చిత్రహింసలు గురి చేశారు. అంత క్షోభను ఆయన అనుభవించారు. సో ఆబ్వియస్లీ ఆయన కూడా కోరుకున్నారు ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. లాస్ట్ ఎలక్షన్కి 24 ఎలక్షన్ అప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. సో ఆయన అనుకున్నట్టుగానే సక్సెస్ సాధించారు. వైఎస్ జగన్ గారు ఘోరంగా ఓడిపోయారు. కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనలో దాచి ఉన్న మొత్తం విమర్శల్ని ఇప్పుడు ఆయన ఎక్కడన్నా సభ పెడితే మొత్తం ఆయనకు అక్కేస్తున్నారు. మొత్తం జగన్ని విపరీతంగా దూషించేస్తున్నారు. వాడు వీడు అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అంటే ఆయన అనుభవించిన నరకం అలాంటిది లేండి. సో ఒకసారి మనం చూద్దాం. ఏబి వెంకటేశ్వరరావు గారు రీసెంట్గా మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి. ఆయన ఒక ఆత్మీయ సదస్సుకు వెళ్ళారు. సో ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడే మాటలు ఒకసారి మనం విన్నట్టయితే, బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం, ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి కోటికి కూడా సరిపోని తుచ్చుడు, ఒక తుచ్చుడు వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి తుచ్చుడు అని చెప్పేసి ఆయన సంబోధిస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చునే అర్హత కాలి గోటికి కూడా సరిపోరు అని చెప్పేసి ఘాటైన విమర్శ ఇది. జనరల్గా ఈవెన్ ఎప్పుడే కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, ఎప్పుడే కానీ ఇంత దారుణమైన విమర్శ వైఎస్ జగన్ గారికి సంబంధించి ఎవరే కానీ చేయలేదు, వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా సరే. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో అనుభవించిన బాధల్లో నుండి వచ్చిన మాటలు కాబట్టి ఆయన ఒక తూచ్యుడు, అసలు ఏది సీఎం కూర్చి కాలి గోటికి కూడా సరిపోరని చెప్పేసి ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇస్తున్నారో వినండి. కరోనా వ్యాధిని కమ్మరోనా అంటారు. ఇది మటుకు వాస్తవం. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది మాజీ మంత్రులు, ప్రస్తుతం మాజీ మంత్రులు కరోనా టైంలో దీన్ని కమ్మరోనా అంటే కమ్మ కులాన్ని ఆపాదిస్తూ చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదే ఆయన ప్రస్తావించారు. ఇది మటుకు వాస్తవమే. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ జైల్లో కూర్చుంటాం కదా. ఏంటండి ఏబి వెంకటేశ్వరరావు గారు, నిజంగా మీరు అంటే ఆ బాధను మొత్తం ఇప్పుడు బయట కక్కేస్తున్నట్టు ఉంది. చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్న వెధవ అంటే గతంలో ఇదే వైఎస్ జగన్ గారిని ఉద్దేశిస్తూ వెధవాన్ని సంబోధిస్తున్నారు వైఎస్ జగన్ గారిని. ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటారు. మళ్ళీ వాడే అదే నోటుతో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటారు. వాడే అంటే వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి వాడే అని కూడా ఈయన సంబోధిస్తున్నారు. అంటే ఎంత కోపం ఉండాల వైఎస్ జగన్ గారి మీద ఈయనకి. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్ ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. ఇది గతంలో మనం చూసాం. తిరుపతిలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడికి ఏదో ఆ సెలెక్టర్కి అలాగే ఒక నేషనల్ ప్లేయర్కి మధ్య జరిగిన గొడవ, అది మనం అందరికీ తెలిసిందే, చాలా వైరల్ అయింది గతంలో కూడా. సో విహారికి సంబంధించి, హనుమ విహారికి సంబంధించి అదే అనుకుంటా, అది దానికి సంబంధించిన వివాదాన్ని కూడా ఈయన మళ్ళీ ప్రస్తావించారు. గతంలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక
నాయకుడు కుమారుడి సెలెక్ట్ కాకపోవడానికి కూడా ఇదే కమ్మ నాయకుడు అని చెప్పేసి గతంలో విమర్శలనే వచ్చాయి. వాళ్ళు విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాన్ని ఈయన ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తావించారు. which is completely false. అందులో నిజం ఉంటే అనుకోవచ్చు, which is completely false. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోని నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాను. కాబట్టి అవతలన్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండదు. ఇది మటుకు వాస్తవమే. ఆయన అయితే ఖచ్చితంగా విలువలు పాటించే ఆయన సర్వీస్ చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దానికి బెస్ట్ ఉదాహరణ ఆయన మీద వచ్చిన అనేక ఆరోపణలని కోర్టు మొత్తం కొట్టేసింది. ఆయన ఎలాంటి ఆరోపణ చేయలేదు, మీరు మళ్ళీ డ్యూటీలో మళ్ళీ ఆయన్ని డ్యూటీలో తీసుకోండి అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో సుప్రీంకోర్టే ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టేసిందంటే నిజంగా ఆయన ఎంత విలువలతో కూడిన సర్వీస్ చేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయన తప్పు చేసింటే ఇప్పుడు హైకోర్టులో కొన్ని ఆయనకి వ్యతిరేకంగా తీర్పు అనేది వచ్చింది, కొన్ని అనుకూలమైన తీర్పు అనేది వచ్చింది. అయినా సరే ప్రభుత్వం ఆయనకి అనుకూలంగా ఎలాంటి పదవి ఇవ్వలేదు. దాని తర్వాత ఆయన అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకి సంబంధించిన అనేక పిటిషన్లు వేశారు, అనేక సార్లు వాదనలు వినిపించారు. అక్కడ కూడా ఆయన గెలిచారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని గతంలో మొట్టికాలేసింది. మీరు ఎందుకు ఒక అధికారిని మీరు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు, ఆయనకు సరైన పోస్ట్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ ముందు రోజు ఆయన మళ్ళీ డ్యూటీలో తీసుకున్నారు, ఒక పోస్ట్ అనేది ఇచ్చారు రిటైర్మెంట్ రోజే. ఎంత దారుణం చూడండి. 5 సంవత్సరాలు ఒక అధికారిని వేధించి చిత్రహింసలు పెట్టి ఆ సర్వీస్లో తీసుకోకుండా ఆయన డ్యూటీ చేయనీయకుండా ఆ కేసులు పెట్టేసి వేధించి ఎందుకు ఇంత టార్గెటెడ్గా ఎందుకు చేశారో గతంలో అర్థం కాని పరిస్థితి. నిజంగా వైఎస్ జగన్ గారు టార్గెట్ చేసి ఇలా చేశారా, లేకపోతే కిందున్న ఆ కోటరీ నాయకులు ఇలా చేశారా అనేది అర్థం కాని పరిస్థితి. కేవలం ఈయన కమ్మ కులస్తుడని ఇలా టార్గెట్ చేశారా? అదే ఇప్పుడు ఆయన ఆరోపిస్తుంది. గతంలో నేను ఆ కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే నా మీద ఇలాంటి ఆరోపణలను, అవినీతి ఆరోపణలు చేశారు, లేకపోతే అక్రమంగా కేసు పెట్టారు, అలాంటి సిచ్యువేషన్లో గతంలో నేను ఫేస్ చేశాను అని చెప్పేసి ఈయన అదే ఇప్పుడు మొత్తం ఎక్కడ ఏ సభ పెట్టినా సరే అదే చెప్పుకుంటున్నారు ఆయన బయటకు వచ్చి. మరి ఇంత దారుణంగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు గతంలో అని చెప్పేసి. ఇదే కాదు, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఇదే సభలో ఉద్దేశించి మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే కమ్మ కులానికి సంబంధించిన అనేక మంది నాయకుల్ని ఆయన టార్గెట్ చేసేవారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు దాన్నే కొనసాగిస్తున్నారు. ఆ కమ్మ కులం సంబంధించిన అధికారులందరినీ ఆయన టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు ఇవ్వకుండా అక్రమంగా ఏదో ఒక కేసులు పెట్టి వేధిస్తున్నాడు. గత 5 సంవత్సరాలు మేము ఇలాంటి నరకమే అనుభవించామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. సో జగన్ గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్లో ఇదొకటి. ఇప్పుడు కర్నూలు సావుకి 100 కారణాలు అన్నట్టు వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి కూడా 100 కారణాలు. అందులో ఇలాంటి అధికారుల పాత్ర కూడా ఉంది. వీళ్ళు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళే గతంలో. ప్రజల్లో ఒక్క శాతం అన్నా 1% ఆఫ్ ది పీపుల్ అన్నా ఆలోచిస్తారు కదా, ఎందుకు ఒక అధికారిని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ జగన్ గారు అని చెప్పేసి. ఆ 1% ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చాలు కదా ప్రభుత్వాన్ని దింపేయడానికి. సో ఇలాంటి అనేక తప్పులు గతంలో జరిగాయి. సో ఇప్పుడన్నా అవన్నీ రెటిఫై చేసుకొని ముందుకు రాగలిగితే డెఫినెట్గా ఏదో మళ్ళీ 2029కి కొంచెం మంచి టఫ్ ఫైట్ అన్ని దిబ్బొచ్చు. అలా కాకుండా గతంలో మాదిరిగా మళ్ళీ అదే పునరావృతం చేసుకుంటూ మళ్ళీ అలాగే అడుగులు వేసుకుంటూ వెళ్తే మటుకు 2029కి పార్టీ అనేది కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద ఏబి వెంకటేశ్వరరావు గారిని గతంలో
వైఎస్ జగన్ గారు వేధింపులు గురి చేసిన అంశం మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటల మీద కావచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.